హాయ్ హాయ్. ఏంటి నాటుకోడిని చూపెడుతుంది, పందానికి పోతుంది అనుకుంటున్నారా ఏంది? లేదండి, నాటుకోడి గోంగూర వేసి వండుతున్నా. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్. మంచిగా కడిగి కోసుకొని మంచిగా శుభ్రం చేసి పెట్టుకొని చక్కగా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయల పేస్ట్ వేసి బాగా కలిపి అన్నిటికీ పట్టేటట్టు కలిపేసి మంచిగా మూత పెట్టి పక్కన పెట్టండి. చక్కగా మిక్సీకి వేసుకుందాం. ఏంటి అంటే జీడిపప్పు, కొంచెం అల్లం వెల్లిపాయల పేస్ట్, పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, ఉల్లిగడ్డ వేసి మిక్సీ పట్టేస్తే ఇలా అవుతుంది. ఆ పేస్ట్ని కూడా మనం పక్కన పెట్టిన దానికి మళ్ళీ వేసి కలపాలండి. మంచిగా అల్లం వెల్లిపాయల పేస్ట్ మనం ఫస్ట్ వేసినా కూడా ఇప్పుడు దీంట్లో వేసి కూడా మంచిగా కలిపేసి పక్కన పెట్టుకోవాలండి. చక్కగా గ్యాస్ అంటించుకొని ఆయిల్ వేసుకొని మంచిగా ఆయిల్ వేడెక్కాక ఒక చిన్న ఉల్లిగడ్డ కోసి పొయ్యి మీద వేయాలండి. అది గోల్డెన్ కలర్ వచ్చేసేపు వేగాక మనం ఫస్ట్ కలిపి పెట్టుకున్న మసాలా మొత్తం కోడిది మొత్తం కలిపి అందులో వేసేసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు అయినాక తీస్తే ఇలా నీళ్ళు ఊరుతాయండి. మీరైతే నీళ్ళు వేయకండి, సిమ్లో పెట్టుకోండి, మంచిగా అవుతుంది. మళ్ళీ మూత పెట్టేసి చక్కగా గోంగూరని శుభ్రం చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసి ఇప్పుడు చూడండి ఎన్ని నీళ్ళు ఊరినాయో. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆగి మళ్ళీ మూత తీస్తే మంచిగా నీళ్ళు ఊరితే చక్కగా ఉడికిపోతుంది. ఉడికినాక మంచి గోంగూర ఉడకక ముందు వేయకండి, గోంగూర ఉడికినాక వేయండి. ఉడికినాక గోంగూర వేసి మళ్ళీ కలిపేసి మూత పెట్టండి, బాగుంటుంది. తర్వాత ధనియాల పౌడర్ కొంచెం వేసి కొత్తిమీర మీకు కావలిస్తే వేసుకోండి. కావలిస్తే మీరు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు, కానీ ఎండు కొబ్బరి వేస్తే చప్పదనం వస్తుందండి. నాటుకోడి అంటేనే గరం గరంగా ఉండాలి. గరం మసాలా వేసేసుకొని కొత్తిమీర వేసుకొని దింపేసి తినండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది.